కూర్చుందాం. ఎవరైనా సాక్షి చెప్తామంటే దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడొచ్చిన సంఘానికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఒక 5-6 సంవత్సరాలలోపు మా ఆయనకి అస్సలు బాగలేదు. అయితే అది డాక్టర్ వాళ్ళకి కూడా తెలియని జబ్బు అన్నమాట. అయినా గత సంవత్సరం నుంచి అది అలా బాధపడుతూనే ఉంది. కాకపోతే గడిచిన నెలలో సాక్ష్యం చెప్పాను కదా, ఆ తర్వాత నుంచి ఇప్పుడేమో తగ్గింది. అది పూర్తిగా తగ్గినట్టుగా అందరూ ప్రార్థన చేస్తారని నేను చెప్తున్నాను. ఆ దేవుడే కార్యం చేసినాడని నేను నమ్ముతున్నాను. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనబడవు, చెవులకి వినబడవు. ఎందుకంటే ఆయన చేసిన మేలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మా ఆయన కోసం అందరూ ప్రార్థన చేస్తారని నేను చెప్తున్నాను. చిన్న సట్టం దేవుడు దీవించిన గాక. ఆమేన్. వారి కుటుంబం వరకు మనం ప్రార్థించాం. ఎవరైనా సాక్షి అంటే త్వరగా వచ్చి సాక్షి. దేవుడికి వందనాలు, నా దేవుడి జనులకు వందనాలు, సంఘానికి అందరికీ నా వందనాలు. సపోర్ట్ సాక్షి అంటే మేము నిజంగా
తీసుకోలేకపోతున్నాం. మరి దీవెన మా పాపకి ఆ మాటలు వచ్చిన కాడి నుంచి ఈ పిల్లకి ఎంత మంచి మాటలు మాట్లాడారంటే అలాగలాగా అందరూ అనడం ఆ పిల్లకి గంటి బాగోపోతుందంట. రాత్రి ఫోన్ చేసింది, జ్వరం అన్నాడు, నిజమా కొత్తలే అందరూ అలాగే ఎవరైనా అనుకున్నారు పండుగ తగ్గవలే ఆయన భగవాన్ ఆయన చూసుకుంటాడు, తగ్గిపోతలే. నేను సాక్షి చెప్తాను, ఆర్తిగారు ఇంటికి వచ్చి ఉపాసన చేసినప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబం కోసం వ్యాపం చేస్తాను డైలీని, ఏ పద్ధతి తగ్గిపోతుందేమో మరి అని చెప్పడం జరిగింది. మరి నిజంగా మన పిల్లకి చిన్న ఇంకా 2 సంవత్సరం 2 పుట్టినరోజు అయ్యింది, అన్నీ మొదటి మాటలు ఆడుతుంది. అలాగని ఆ అమ్మ కూడా కూడేస్తుందంట, ఏదేదో ఎవరు ఏం మాట్లాడితే మాట పట్టుకొని మాట్లాడేస్తుందంట. మరి నిజంగా మరి దేవుడి బహుమానం ఆయన మాట్లాడితే మరి ఆ పిల్ల మాట్లాడుతుంది, ఆ పిల్లకి ఏం తెలుసు. మరి కంట్రోల్గా ఉంటాయి. మరి అలాంటప్పుడు కుటుంబం కోసం మరి సంఘం అంతా ప్రయత్నం చేయండి. మరి మా కుటుంబం కోసం కూడా మరి పెద్ద ఇంటికి వెళ్ళింది. మరి ఆ ఏమో కూడా మరి శ్యామంగా బాగోలేదు పిల్ల. మరి తల్లి బిడ్డ శ్యామంగా వచ్చేటప్పుడు మరి అందరూ మరి వాళ్ళు ఇల్లు తీసుకున్నారు. ఇంటికాడికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు శ్యామంగా ఉన్నందుకు కుటుంబం కూడా ప్రార్థన చేయండి. సంఘమంతా ప్రార్థించి సంఖ్యలు ఎట్టని వాక్యం జరుగుతుంది కాబట్టి సంఘమంతా అమ్మ కూడా ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం తెలియజేస్తుంది. సరే, వర్కుటుంబం కొరకు దీవెన వర్కుటుంబం కొరకు కూడా ప్రార్థించేద్దాం. సరే, నాకు ఏ బాధ వచ్చింది దేవుడికి అప్పగిస్తాను. అది నిజమేనండి, ఏ బాధ చెల్లించేసేది దేవుడికి అప్పగించలేదు. వచ్చినట్టు నేను ఎవరికి చెప్పను, ఇంటికాడ ఉన్నట్టు ఏది చెప్పను. అదే వాళ్ళు కొనుక్కొని ఆడుకున్నాను బ్రతుకున్నా చెప్పించాను. నాలుగు నేను బాధపడుతున్నా పక్కన మనిషి కూడా ఎవరు చెప్పను. అయ్యా ఏం చేయమంటా ఏం చేయమంటా ఏం చెప్తాను. ప్రార్థనలో అడుగుతున్నాను, మామూలుగా అడుగుతున్నాను, కూర్చున్నప్పుడు అడుగుతున్నాను. అదే ఒక బాగా ప్రజలుగా చెప్పించాను. 10:30 చెప్పించాను. అది మళ్ళీ అప్పుడే ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ప్రార్థన చేశాను. ఎవరు అతను ఆ టైం అప్పుడు చదివేస్తున్నాను నాకు తెలియదు. ఫోన్ చేసినంటే ఫోన్ చేశాడు. ఆయన పరిస్థితి అలాగంటే ఆయన ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ఒక అడగండి ఇప్పుడంతా వచ్చింది నిప్పల్లా తగ్గిపోయింది. అలాగే అటువంటి అద్భుత కాయలు ఆశ్చర్య కాలంలో కూడా ఎన్నో చేశాను. అలాగే నేను నిపుణ్యం చేశాను. నేను హాస్పిటల్ పరిగెట్టలేదు, మాటలకు పరిగెట్టలేదు, దేనికి పరిగెట్టలేదు. ముందు దేవుడికి అప్పగిస్తాను. అలాగా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. 1 కాదు 2 కాదు లెక్కలేదు అన్నమాట. ఎందుకు చేత తాను ప్రేమించిన బిడ్డలకి కుమార్తె చేరే ఆయన విడిచిపెట్టడం. ఏ బాధ అయినా ఏ ఇబ్బంది ఎటువంటి బాధ సరే విడిచిపెట్టడం. ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడి పేరు అప్పచెప్పిన మనిషి. ఆ మనిషి ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతి. అతని పేరే సంసోను. అది వాక్యం చెప్పని కాదు కానీ అతని శక్తుల ప్రకారం కూడా నెరవేర్చుకుంటూ పోయేవాడు. మనం ఎవరో దేవుడి చిత్తపై ప్రజలు ఉన్నాం. ఆయన ఏర్పడిస్తున్న ప్రజలు మన ఇష్టపై పోవడానికి మనం రాలేదు. ఆయన ఏర్పాటు చేస్తున్న ఆయన ఎందుకు ఏర్పడిన ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చాం. అంతేగాని నా ఇష్టపై వెళ్ళిపోవడానికి నా ఇష్టపై చేసుకోవడానికి రాలేదు. అలాగే ఆయన ఒప్పుకోడు. చూస్తాడు లూసిపై కప్పెడతాడు. నా మాట్లాడలేదు కదా. అలా ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అప్పగించాడు. దేవుడిని యెహోవా ఆయన ఇష్టం. ఆయన ప్రజలుగా ఆయన అప్పించుకునేవాడు. అందుగురించి మనం ఏం చేయాలంటే ఆయన చిత్తం ప్రకారం నెరవేర్చుకోవాలి. ఆయన ఇష్టమయ్యా ఏం చేయాలా ఆయన ఎప్పుడు కూడా అడుగుతాడు, కానీ ఆపిస్తుంటాడు. నువ్వు ఎంత బాగా ప్రార్థన
కనిపెట్టాడు. అలాగే అబ్రహాం గారు కనిపెట్టాడు, ఇస్సాకు గారు కనిపెట్టాడు, యూసుఫ్ గారు కనిపెట్టాడు. ఇంకా చాలా మంది నీ పరిస్థితి గ్రంథంలో చూస్తూ ఉంటే చాలా ఉన్నాయి. చెప్పడానికి లేదు, నోట్తో చెప్పడానికి లేదు, అనిపించే వాళ్ళకే తెలుస్తాయి. హల్లెలూయా. సాక్షి దేవుడు బాగా దీవించిన హల్లెలూయా. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. యేసుదాస్ గారి గురించి వాళ్ళ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి వారి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉండేట్టుగా మీరు ప్రతిరోజు చేసుకునే ప్రాంతంలో వాళ్ళ అబ్బాయి పేరు జాను, వాళ్ళ భార్య, తర్వాత వాళ్ళ ఆయన, వాళ్ళ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండేట్టుగా ప్రార్థన చేద్దాం. ఇంకా దేవుడు ఆయనకు మంచి జ్ఞానం ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లుగా ఆయన కొరకు ప్రార్థించారు. ఇంకెవరైనా సాక్షి చెప్పడానికి స్తోత్రం. ఎవరైనా సాక్షి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, వీడక నా ఎడలని కృప చూపుచున్నావు. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, వీడక నా ఎడలని కృప చూపుచున్నావు. సరే, చాలా సమయం ఉంది కాబట్టి మనం త్వరగా వాక్యంలోకి వెళ్ళి ఒక సమయానికి మనం గురించుకుందాం. అందరూ శ్రద్ధగా దేవుడు చర్చికి రాలేని వారు ఏదో పరిస్థితుల్లో వాళ్ళు దేవుడు చర్చికి రాకుండా వారి బలహీనతల నుంచి కావచ్చు, లేదంటే వారికి ఉన్న పరిస్థితి నుంచి కావచ్చు, అనేక విధాలుగా చర్చికి రాకుండా గెలిపించేస్తున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు వినిపించేలాగా వచ్చే అందరూ దేవుడి మందిరంలో ఉండేట్టుగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏంటంటే ఈ దినం రాలేదంటే వారికి ఏ బలహీనతలు ఉన్నాయో కదా, లేదంటే వారి పరిస్థితులు ఏదైనా ఉన్నాయేమో వాటన్నింటి గురించి మనం ఏం చేయాలంటే ప్రభా వచ్చే వారం అందరూ దేవుడి సన్నిధిలో ఉండాలయ్యా అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనం చేయాలంటే మొదటిగా మనకి ఏముండాలా? చర్చి సంఘం మీద ఆశ ఉండాలి. మా సంఘం ఆశీర్వదించబడాలని, మా సంఘం విస్తరించబడాలని, మా సంఘం బహుగా దీవించబడాలని మాకు ఏముండాలా? ఆశ ఉండాలి కదా. అందుకే మనం ఏం చేయాలంటే వచ్చేవారు వాళ్ళే కాకుండా మనోళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కూడా మనకు రావాలని మనం ప్రార్థన చేయాలన్నమాట. ప్రభా వారం కొత్త వాళ్ళు సంఘానికి చేర్చబడాలా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనోళ్ళే మన కుటుంబాన్ని దీవిస్తూ ఉంటాడు. అంటే సంఘం గురించిన ఆశ ఎవరు ఉంటుందో వాళ్ళని దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. అందుకని రాలేని వాళ్ళు వాళ్ళకున్న బలహీనతలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న పరిస్థితులు అవ్వచ్చు, ఏదో వాళ్ళు ఏం చేసింది సంఘానికి రాకుండా చర్చికి రాకుండా ఆర్చేసింది కదా. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభా ఈ వారం రాలేని జ్ఞాపకం చేసుకో, వచ్చేవారు సంఘానికి రావడానికి వారికి కృప చూపయ్యా, వారికి అవకాశాలు దయచే ప్రభావాన్ని మనం ప్రార్థన చేయాలి.
కాబట్టి మీరు చేసే ప్రతిరోజు ప్రార్థనలో కూడా ఆ ప్రార్థన చేస్తూ ఉండండి. మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చూసుకుందాం. అందరూ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన కొన్ని ముసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వశక్తివంతుడు, సర్వాధికారి, గొప్ప దేవుడా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం ఇలా కూడి నీకు స్తుతించి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు వందనాలు. ఎందరో నీ సన్నిధికి రాలేకపోయారయ్యా ప్రభా. నీ సన్నిధిలో ఉన్న వారందరూ ధన్యులు ప్రభా. మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యం వారికి కూడా దయచేయండి. మాకిచ్చిన ఈ గొప్ప ప్రభా నాయన, శ్రేష్టమైన కృప నాయన మా సహోదరులందరికీ దయచేయండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి తండ్రి. ఇప్పుడు నీ మాట వినిచుండగా మా అందరితోని మాట్లాడి నీ మాట చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థనని వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుకుంటే ఆయన అంటున్నాడు కదా, మనము చాలాసార్లు ఏంటంటే అనేక విషయాల్లో బాధపడుతూ ఉంటాం కదా. కానీ దేవుడు ఇక్కడ మనతో చెప్పే మాట ఏమంటున్నాడంటే, నీతి నిమిత్తము ఏం చేయబడేవారంట? హింసింపబడే వారందరూ ధన్యులు. దేని నిమిత్తం అంటమ్మా? నీతి నిమిత్తం. అంటే ఒక మనిషి చెడు చేసి, ఒక మనిషి లోకంలో వాడి జీవితాన్ని పాడు చేసుకొని అలాగా అందరూ మనల్ని హింసించేవారు ఉంటారు కదా. కొన్నిసార్లు మన జీవితం అనేక విధాలుగా లోకంలో పాడైపోతుంది. అనేకమైన వ్యసనాలు, లేదంటే మన జీవితం పాడు చేసుకున్నప్పుడు మరి ఈ జీవితం చూడు ఎలా పాడు చేసుకున్నాడో, వీడు చూడు ఎలాగైపోయాడో అన్నవారు ఉంటారు కదా. అలాగా ఒకవేళ మన జీవితం పాడైపోయి మనల్ని ఎవరైనా నిందిస్తే, ఎవరైనా మనం అంటే అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది, పాడైపోయిన పాత్ర ఉంది, దాన్ని ఇదేట్లా పాడైపోయింది అన్నం తప్ప కాదు కదా. కానీ మంచిగా ఉన్న దాన్ని పాడైపోయిందంటే మనం దాన్ని ఏం చేసినట్లు, దాని మీద మనకి ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు. అలాగే మనం మంచిగా ఉండి మనము మన జీవితాన్ని చక్కగా మనము దేవుని సన్నిధిలో పెట్టుకునేటప్పుడు, పద్ధతిగా గ్రామంలో మనం బ్రతికేటప్పుడు ఎవరైనా మనల్ని వ్యాయామం చేస్తే, ఎవరైనా మనల్ని నిందిస్తే, అలాంటి వాళ్ళందరూ దేవుడు వారి గురించి చెప్పిన మాట ఏంటంటే వారు ధన్యులు అని చెప్తున్నారు. అంటే వ్యర్థంగా మనం అంటూ ఉంటారు కదా. కొంతమంది మన లోపు చూసి, లేకపోతే మనం కొంతమంది మన బలహీనత చూసి మనం వాళ్ళు ఏమి అనవని కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. అలాంటప్పుడు అంటే వాళ్ళు ఏదైనా అనేటప్పుడు వారి మాట మనం పడితే భూమి మీద మాట్లాడిన ధన్యులు లేదని బైబిల్ చెప్పింది. కొన్నిసార్లు మనం శరీరంగా ఉన్నాం కదా, మానవులుగా ఉన్నాం కాబట్టి తెచ్చుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మన దేవుడు కాదు కదా, మన యేసు ప్రభువు కాదు, మన ఎవరో మనుషులు. కొన్నిసార్లు ఏంటంటే ఎవరైనా మనల్ని యావగా మాట్లాడితే తెచ్చుకోలేక తిరగబడి వెళ్ళి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు తెచ్చుకుంటాం కానీ కొన్నిసార్లు తెచ్చుకోలేము. ఎందుకంటే మానవుగా ఉన్నాము కాబట్టి మానవుడు బలహీనుడని దేవుడే చెప్పాడు కదా. కానీ కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే వాక్యం మన హృదయంలో ఉంటే, ఈ మాట మన గుర్తుంటే, ఇప్పుడు మనం చదువుకున్న మాట, ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం కదా, ఆ మాట మన మైండ్లో ఉంటే, మనకు గుర్తుంటే, అది మన హృదయంలో ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుడు ఇలా చెప్పాడు కదా,
ఒకవేళ వీళ్ళు నన్ను వ్యర్థంగా అంటున్నారు, నేను తప్పు చేసుకోని నన్ను అలా అంటున్నారు అని మనం ఏం చేస్తామంటే దాన్ని పెద్దగా తీసుకో, పట్టించుకో. ఎప్పుడు వాక్యం మనలో ఉండేటప్పుడు, వాక్యాన్ని మనం వినేటప్పుడు దాన్ని తీసుకో. అలాంటి వారి గురించి యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆయన అంటాడు కదా, నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇక్కడున్న మనం అందరం యేసుప్రభుని నమ్ముకోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడ ఉండాలని? అమ్మ చెప్పండి, ఎక్కడ ఉండాలని చెప్పండి అమ్మ, పర్వాలేదు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా, అందరూ ఒకసారి చెప్పండి, మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా కదా పరలోక రాజ్యం వెళ్ళాలి. యేసుప్రభుని నమ్ముకోలేదు. యేసుప్రభుని నమ్ముకోకపోతే మనం బ్రతకలామా? బ్రతకలేదా కదమ్మా? ఈ లోకంలో కష్టపడుకొని మనకన్నా గొప్పగా జీవించిన వాళ్ళు ఉన్నారు, మనకన్నా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసుప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని బ్రతకడానికి, ఇలాగ ఆరాధించడానికి కారణం ఏదైనా ఉందంటే ఒకటే, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యం వెళ్ళాలని. ఆ రాజ్యం ఎలా ఉంటుందో మన పితరులు వర్ణించారు. అది ఎలా ఉంటుంది? బంగారు వీధి. మనం నడిచే రోడ్లు కూడా బంగారంతోనే ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా, ఆ అగ్నిలో కాలిపోకుండా పరలోక రాజ్యంలో ఉండాలని మనం ఏం చేసామంటే యేసుప్రభుని నమ్ముకున్నాం. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? నీతి నిమిత్తము ఎవరైనా మనం హింసిస్తే, వ్యర్థంగా మనం ఎవరైనా మాట్లాడితే మనం ఏం చేయాలంట? మాట్లాడకూడదు, మౌనంగా ఉండిపోయి భరిస్తే అప్పుడు మనం ఎక్కడ ఉంటామంట? దేవుని రాజ్యంలో ఉంటాం. ఆ దేవుని రాజ్యం వెళ్ళడానికి చాలా మంది ఏం చేసేది తెలుసా? మన పెద్దలు, మన పొత్తులు ఉన్నారు కదా, మనకన్నా ముందు యేసుప్రభు, మనం పుట్టక ముందే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఊళ్ళో మొదటగా సువార్త చెప్పిన ఎవరో మీరు చెప్పండి, మీకే తెలుస్తుంది. ఎవరంటే తెలుస్తుంది. మొదటి సువార్త చెప్పిన కూడిపడక సువార్త చెప్పిన ఎవరు? దేవుడి రాజ్యం కాదు, అంతకుముందు ప్రభాకర్ ప్రభాకర్ ముందున్నారా? గాబ్రియల్ అని ఒక ఆయన ఉన్నాడు. అది మీ ప్రోమోలుగా బాగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ మనము ఇంకా మనకి దేవుళ్ళలోకి రాకముందే కదా, మనం ఇంకా దేవుడు నమ్ముకోకముందే వాళ్ళు ఏం చేశారు? సువార్త చెప్పారు, దేవుడి కొరకు నిందలు భరించారు, అవమానాలు భరించారు, దెబ్బలు కూడా తిన్నారు కదా. దెబ్బలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు మాట చెప్పండి? పరలోక రాజ్యం వెళ్ళాలని కదా. దేవుడి రాజ్యాన్ని అంటే కొయ్యి తీసుకెళ్ళి పెడేశారంట, చాలా హింస చేశారు. కాబట్టి మనం ఏంటంటే, మనం అందరం దేవుని నమ్ముకోవడానికి కారణం ఏంటయ్యా అంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలని. దేవుని నమ్ముకున్న తర్వాత మనకి ఒకవేళ పరిస్థితులు ఏదైనా వస్తే మనం చేయవలసింది ఏంటంటే భరించడానికి సిద్ధంగా ఉండాలి. చర్చికి బయటకు వెళ్తా ఉంటే, నేను అక్కడికి వెళ్తా ఉంటే జగరి అంటాడు ఏంటంటే, మేము సిగ్గు వదిలేసామండి. నిజమే ఏంటంటే, కొంతమంది మనం బైబిల్ ఎక్కువ వెళ్ళినా మనం ఏదో అలా చూస్తూ ఉంటారు. దేవుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నా నిమిత్తము మీరు ఈ లోకంలో సిగ్గుపడితే అన్నాడు. మనం చూసట ఆయనకి వెళ్తాం కదా, ఒకవేళ బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడితేనంట దేవుడు మనం చూసి సిగ్గుపడతాడు. కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే కళ్ళలో బైబిల్ పెట్టుకుంటున్నారు, అది మంచిది కాదు. అంటే మనం ఎందుకంటే బైబిల్ స్పష్టంగా దేవుడికి కనబడే, బాబాయ్ కూడా కళ్ళలో తెచ్చుకుంటాడు. ఇప్పుడు తెచ్చుకుంటాం కదా, సరే. అంటే కొన్నిసార్లు మనకి నీకు బైబిల్ పెట్టుకోవడం కాదు, కొన్నిసార్లు సిగ్గేసి బైబిల్ పెట్టుకో అలాగే. కొన్నిసార్లు నేను బైబిల్ పెట్టుకోవడం సిగ్గేసి పట్టుకుంటుకోవడం కాదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఆయన నిమిత్తం మనం ఏం చేయకూడదంట? సిగ్గుపడకూడదు అంటారు. మనం చర్చకు వస్తూ ఉంటే, మనం నిన్న చాలా మంది పొలాన్ని నీ దారి వెళ్తా ఉంటే అదే చేస్తూ అంటూ ఉంటారు. బాబాయ్ అది వెళ్తా ఉంటే నన్ను ఎగతాలు చేయడానికి
వీళ్ళందరికీ చాలా మంది కానీ ఎదురుగా ఉంటారు కదమ్మా. ఇక్కడ మీకు అందరికీ మన బైబిల్ పట్టుకొస్తా ఉంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, హల్లెలూయా స్తోత్రం అంటారు. నేను మన అంటున్నా బాబాయ్ ఎందుకు వెళ్తా ఉంటే అలా అంటా ఉంటే తొమ్మిది ఏదో రాకపోతే మీరు ఏదో విధంగా దేవుడు స్థుతిస్తున్నారు తొమ్మిది నాకు చాలా సంతోషంగా ఉందన్నారు అనమాట. బాబాయ్ ఎందుకు వెళ్తా ఉంటే అదే స్తోత్రం హల్లెలూయా అంటారు. తొమ్మిది మీరు మెచ్చి చేస్తారు తొమ్మిది ఏదో విధంగా దేవుడు స్థుతిస్తున్నారంటే అది ఒప్పుకుంటున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మనం అంటే మనం ఏం చేయాలా, అనుకూలంగా తీసుకుంటా ఉంటాం, చాలా సులభంగా తీసుకుంటా ఉంటాం. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వారు వీళ్ళు ఇలా ఉన్నారు కదా వీళ్ళతో కూడా మేము ఉండాలని ఆశపడుతూ ఉంటారు అన్నమాట. అందుకని మనం చేయవలసింది ఏంటంటే నీతి నిమిత్తం, ఏ నిమిత్తం నీతిగా బ్రతకడానికి, అంతే పరిశుద్ధంగా జీవించడానికి. ఇందాక నేను ఒక అప్పు దగ్గర కూర్చున్నాను. ఈ ఊరికి పెద్ద మనిషి ఎవరు దోర్పెండి కూడా అంటారు కదా, ఇక్కడ దోర్పెండి కూడా అంటారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే అలా లెగ్గానే నేను అలా బీచ్కి వెళ్తా ఉంటే ఆయన పలకరిస్తే ఆయన దగ్గర ఒక గంట సేపు కూర్చున్నాను. కూర్చుంటే నువ్వు దేవుళ్ళకి ఎలా మారావు ఏంటి అని అన్నీ అడిగినాడు అనమాట. ఆయన పెద్ద మనిషి అనమాట. ఈ భూమంతా అదే మన చర్చాల నుంచి ఆ సిల్వర్కి వెళ్ళడానికి భూమంతా అదే. ఆయన కూర్చొని నాతో మాట్లాడుతూ అంటున్నాడు అనమాట, నువ్వు దేవుడిని ఎలా అనుకున్నావు ఏంటని అన్నీ అడుగుతూ ఉంటే కూర్చో అలా మాట్లాడుతూ ఉంటే ఇది శ్రీరాజు అది ఇదేమో గవర్నమెంట్ కదా. కాబట్టి అలా మాట్లాడుతుంటే నేను అలా అంతా చెప్తున్నాను. చెప్పేటప్పుడు వాళ్ళ ఇంట్లో పాప అంటుంది, నాగేశ్వర ఆవిడ అంటుంది అనమాట, పాస్టర్ అండి మా బాబాయ్ని మీరు చర్చికి తీసుకెళ్ళిపోంటే అంటుంది. ఎందుకని ఆయన అడుగుతూ ఉంటే నేను సమాధానంగా కూలుగా ఉంటే ఆయనతో మాట్లాడుతాను కాబట్టి. నేను చెప్పేది ఏంటంటే చాలా సార్లు మనం వాళ్ళతో తెలుసుకోవాలన్నమాట. వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటే ఎప్పటికైనా వాళ్ళు మన మార్పులో రావడానికి, మన దగ్గరికి రావడానికి, మన దగ్గర కూర్చోవడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు మనల్ని హింసించే పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు ఏదో మాట్లాడేవి ఉంటాయి. కానీ ఏ విధంగా చేతనైనా మనం దేవుని దగ్గరికి వాళ్ళు నడిపించాలంటే వారు కూడా మనలాగే పరలోక రాజ్యంలో ఉండాలని మనకు ఆశ ఉంటే మనం ఏం చేయాలి తెలుసా, వారు మనం తిట్టినా మనం కొట్టినా మనం ఏం చేయాలా, భరించాలి. దేవుడు అదే చెప్పాడు, మన పితరులందరూ అదే చేశారు కదా. అందుకని బైబిల్ అందరూ అంటాడు కదా, నీతి నిమిత్తం మనం ఏం చేయబడాలంట, హింసించబడవారితో నేనంట. చూసారా, ఇది గొప్ప విచిత్రంగా ఉంది కదా. నీతి నిమిత్తం ఏం చేయాలంట, సుఖంగా బ్రతకడానికి మనం వచ్చాము. బైబిల్ ఏం చెప్తుంది, తప్పు చేయకుండా ఏది మనం పొరపాటు లేకుండా మనం ఎవరైనా మనం అంటే దాని నిమిత్తం మనం ఏం చేయాలంట, సంతోషించాలి. అక్కడ అంటున్నట్టు అక్కడ ఏంటంటమ్మా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఏమంటారు తెలుసా, అబద్ధంగా మనం ఏం పెరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అబద్ధంగా మనం మంచి మార్గంలో వెళ్ళినా, ఒరే మీరు వెళ్ళిన మార్గం మంచిది కాదు, మీరు చేసింది మంచిది కాదని మనోళ్ళే మనం అంటూ ఉంటారు. అప్పుడంట మనం ఏం చేయాలంట, సంతోషించి గంతులేయాలి. సంతోషించి ఆనందించి గంతులేయమని చెప్పాడు. ఎందుకంటే మనము కొన్నిసార్లు మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు మనోళ్ళకి ఒకవేళ నచ్చకపోతే మనం చాలా సంతోషించాలి. ఎప్పుడు బాధపడాలంటే మనం చెడు మార్గంలో వెళ్ళిపోయేటప్పుడు బాధపడాలి కదా. కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో, మీరు నేను కూడా తెలుసో తెలియక ఏం చేసాం, చెడు మార్గంలోకి వెళ్ళిపోయి కదా, చెడు మార్గంలోకి వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకున్నాం. అప్పుడు ఎవరైనా అంటే మనం ఏం చేయాలా, బాధపడాలి. అయ్యో నేను ఇది చేసేది కదా, ఇది నాకు తెలియదే, నేను ఈ తప్పు చేసేది కదా, ఈ మాట నాకు ఈ మాట నాకు తెలియదే, నేను ఇలా ఉండబెట్టే కదా నా జీవితాన్ని ఇలా యాగం చేస్తున్నాను, నేను ఇలా తప్పు చేయబెట్టే కదా, నేను ఇలా తప్పు చేయబెట్టే కదా నన్ను ఇలా ఇలా మాట్లాడుతున్నాను, నేను తప్పు చేయకపోతే నేను నన్ను ఇలా ఎందుకు అంటానని అప్పుడు బాధపడాలి కదా. కానీ మనం ఏ తప్పు చేయకుండా వ్యర్థంగా మనం ద్వేషించేటప్పుడు, మనల్ని వ్యాయామం చేసేటప్పుడు మనం ఏం చేయాలంట, సంతోషించాలి. ఎందుకంటే ప్రతిఫలం మనకు దొరుకుతుంది. దానికి ప్రతిఫలం ఎవరిస్తారంట, దేవుడు ఇస్తాడు. అందుకని ఆయన అంటాడు కదా, నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడి మిమ్మల్ని
ఎవరైనా ఒకవేళ మాట్లాడితే ఆ కింద చదవండి. సంతోషించి ఆనందించి పరలోకమందు మీ పనులు ఏమవుతుందంట? అధికమవును. దేవుడికి స్తోత్రం. చూసారా అమ్మా, మనం అందరము పరలోకానికి వెళ్ళడానికి దేవుడు అనుకున్నాం కదా. ఈ లోకంలో మనల్ని ఎవరైనా వ్యాపకంగా చేస్తేనంట మనం ఎప్పుడైతే సంతోషిస్తామో పరలోక రాజ్యంలో దేవుడు అందరికీ ఇచ్చినట్లుగా మనకి ఇవ్వడంట. మన పొలం అధికంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలనుకుంటున్నాము, పరలోక రాజ్యంలో మనం ఉండాలనుకుంటున్నాము. అలాంటప్పుడు అనేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. మనం ఏం చేయాలంటే కొన్ని ఓర్చుకొని కొన్ని మనం భరించినప్పుడు దేవుడు మనం చూసి ఏం చేస్తాడు తెలుసా? చాలా సంతోషంగా కౌగిలించుకుంటాడు. ఎలాగాలి, ఒరే నా నిమిత్తం నువ్వు ఎన్ని బాధలు పడ్డావా, నా నిమిత్తం నువ్వు ఎన్ని భరించేవురా, నా నిమిత్తం ఎన్ని నిందలు భరించేవురా అని మనం ఎలాగానే మనకి ఎదురుగా వచ్చేస్తాడు అన్నమాట. నిజం. అందుకని మనం ఏం చేయాలంటే పరలోక రాజ్యంలో మనం పొలం అధికంగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో దేవుడు మనం అధికంగా సంతోషించాలంటే మనం ఏం చేయాలి? ఆనందించాలి. ఒకరోజు అక్కడ అమ్మ శ్రద్ధగా ఆలోచించండి. ఒక మాట, భక్తుడు ఒక పొద్దున ఏం చేశాడంటే దేవుడి సువార్త చెప్తా ఉంటే కొంతమంది పాస్టర్లే, లోక సంబంధులు కాదు, నేను చెప్పినాను కదా, కొంతమంది పాస్టర్లే మనం వ్యాపం చేస్తారు తెలుసా? కొంతమంది మన ఆత్మీయులే విశ్వాసాలు కూడా మనం వ్యాపం చేస్తారు. అలాంటి రోజులు కూడా వస్తాయి. ఆ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారు అంట వ్యాలంగా మాట్లాడతాడు. ఏం చేస్తా ఉంటే సువార్త చెప్తా ఉంటే ఇతనికి టైము తెలియదు, ఏది తెలియదు, ఇష్టాచారంగా తిరుగుతూ ఉంటాడో అని వ్యాలంగా చేసి ఏదేదో మాట్లాడతారండి. మాట్లాడితే అప్పుడు ఆ పాస్టర్ గారు బాగా ఉండి పాఠం చేసుకున్నాడంట రాత్రి. ప్రభువా నేను ఏం తప్పు చేశానయ్యా, నేను సువార్త కదా చెప్పాను, నాకు సువార్త చెప్పాలని ఆశ ఉంది, నేను సువార్త చెప్పాను ప్రభా, ఎందుకయ్యా మీరు ఇలాగ నన్ను అంటున్నారో, నేను ఏం చేశాను ప్రభా అని బాధతో పాఠం చేసుకుంటున్నాడు. పాఠం చేసుకొని పడుకున్న తర్వాత ఆయనకు ఒక దర్శనం వస్తున్నాడు. ఏంటంటే ఈయన ఆత్మ దేవుని రాజ్యం వెళ్ళింది అనమాట. దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఆయనకి ఎదురుగా వచ్చి ఆయన భుజమం చేసి అలా తీసుకెళ్తా ఉంటే ఇంకో ఆయనకి ఎదురుగా వస్తున్నాడు. ఎదురుగా వస్తా ఉంటే యేసు ప్రభు ఆయనతో చెప్తున్నాడు. ఆయన పేరు ఏం పేరు? దావీదు. ఈ ఇతర కంటే ముందు మనకి దావీదు దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు కదా. ఆ దావీదు అంట ఇతనికి ఎదురుగా వస్తున్నాడు. వస్తా ఉంటే అప్పుడు దావీదు అంటున్నాడంట, యేసు ప్రభు అంటున్నాడు, దావీదు మాట మాటికి నువ్వు ఇక్కడి నుంచి ఆ భూలోకంలో వెళ్తావు కదా, ఎందుకు వెళ్ళిపోతావయ్యా అని నన్ను అడుగుతావు కదా, ఇతర నా గురించి నిందలు భరిస్తాడో, నా గురించి హింస భరిస్తాడో, ప్రతిరోజు నన్ను స్తుతిస్తూ ఉంటాడో, నన్ను ఆరాధిస్తూ ఉంటాడో, నేను వెళ్ళినప్పుడు అలా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతానయ్యా చూపించాడు. చూసారా? ఎవరైతే ఆయన గురించి భరిస్తారో, ఎవరైతే ఆయన గురించి నిందలు భరిస్తారో, అవమానం భరిస్తారో, హింస భరిస్తారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో వాళ్ళ గురించి ఆయన ఏం చేస్తారంట? పరలోక రాజ్యం నుంచి నువ్వు వచ్చేస్తా ఉంటాడు. అప్పుడు యేసయ్య గారు అనుకున్నాడంట, ప్రభువా నీవే నా దగ్గరికి ఎందుకు వచ్చేస్తున్నావా? పరలోక రాజ్యాన్ని వదిలేసి నా దగ్గర అంటే అక్కడ ఏమో దేవదూతలు ఆయన స్తుతిస్తూ ఉంటాయి, దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉంటాయి. అది వదిలేసాక యేసయ్య గారు ఎక్కడ స్తుతిస్తూ ఉంటే, ఎక్కడ ఆరాధిస్తూ ఉంటే అక్కడ వచ్చేసి కూడా. ఎందుకు తెలుసా? యేసయ్య గారు ఎలాంటి గురించి తెలుసు కదా మనకి. విన్నారా మీరు? విన్నారా? ఆయన అన్నం తింటా ఉంటే అన్నంలో ఉమ్మేసేసిన కూడా ఉన్నారు. ఒరే నీది ఏం బతుకురా అని భార్య అన్నం పెడితే భర్త ఆ అన్నంలో ఉమ్మేసేసాడు. దాన్ని కూడా భరించి తుడిసేసుకొని మళ్ళా భర్తతో ఏమన్నాడు తెలుసా? అయ్యా వెళ్తున్నానయ్యా అని చెప్పేసేది. అంతగా భరించాడు, అంతగా దేవుడిని ఆరాధించాడు. అందుకని యేసు ప్రభుకి యేసయ్య అంటే అంత ఇష్టం. నేను మీతో చెప్పేది ఏంటంటే దేవుడి కొరకు ఎవరు భరిస్తారో, దేవుడి కొరకు ఎవరు నిందలు భరిస్తామో, ఎవరు శ్రమలు భరిస్తారో వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. అదే అంటున్నాడు ఆయన, నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే, నా
మనం ఏం చేయాలంట? సంతోషించి ఆనందించి గంతులేము కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఏ పరిస్థితులు ఎదురవునా ఎలాంటి ఎదురవునా, నేను ఆ కుర్రాడు నిన్న మొన్న కానీ నేను ఏడు దగ్గరికి వెళ్ళి ఏడు దగ్గరికి వెళ్ళి మేము అలాగే వెళ్ళిపోతుంటే ఒక బోర్డు మీద కూర్చొని ఆ కుర్రాడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే వాళ్ళు తిననుకున్న దేవుడి గురించి చెప్తున్నాడు అన్నమాట. చెప్తా ఉంటే తమ్ముడు ఆయన తెలుసా ఏమన్నాడంటే రాముడి గురించి జయగిరం అంటారు కదా. ఆ మా వెంటగానే అంటున్నాడు అన్నమాట. అంటే నేను ఏం చేశానంటే, తమ్ముడు ఆ రాంగోడు నీకు తెలుసా అంటే, నేను రాంగోడు ఎవరో అంటున్నాడు. ఇప్పుడు అమ్మా పెద్దప్పుడు నీకు తెలుసా అంటేనే నాకెందుకు తెలుసు, నేను ఎప్పుడు చూడలేదు. మీరు అన్నావు కదా అంటేనే నేను ఒప్పుకోలేను అనమాట. రాంగోడు మా దగ్గరికి వస్తూ ఉంటాడో మా ఇంటికి వస్తూ ఉంటాడు తమ్ముడు ఉంటాడు కదా. కొన్ని ఒకటి చెరిక కనిపించింది, నేను ఆడ పెట్టాను అనమాట. పెట్టి ఆడ చెరిక కనిపించ అభితో వచ్చి కూడా అనమాట. ఆడు మా ఇంటికి వస్తా ఉంటాడు తమ్ముడు, ఒకవేళ ఆడిగా నేను పలకరిస్తున్నానేమో అనుకుంటున్నాను నేను అంటేనే కాదు మా దేవుడిని అన్నాడు. ఆహా అలాగా అయితే పర్వాలేదు తమ్ముడు, నేను ఆడిగాని పిలుస్తున్నామేమో అనుకున్నాను అది నాకు సరదాగా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏదేదో అలా మాట్లాడుతూ ఉంటే నేను కొన్ని మనుషులు కదా కొన్ని విరోధంగా కొరడు ఏదో మన కరెంట్ కట్ చేసాం కదా మీకు తెలుసా అన్నట్టు తెలుసుకుంటాను. తెలిసినా మీరు మాట్లాడలేదా అది మాట్లాడుతుంది కుర్రోళ్ళు తెలియక ఏదో చేస్తారు అని కొన్ని మాటలా మాట్లాడిన తర్వాత నేను చాలా మందిని చూశాను. నేను పరీక్షిద్దామని ఇలా మాట్లాడాను. నేను మీ చర్చికి వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. కనపడమంట కుర్రోడు ఈలోసే ఉంది. నేను చాలా మందిని చూశాను, నీకులా ఓపికగా మాట్లాడతారా అని నేను అనుకోలేదు, మీ చర్చికి వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. చివరికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేది. నేను ఎందుకు చెప్తానంటే మనం అలాగా ఓపికగా మాట్లాడితే మనం భరిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. అందుకని దేవుడు కూడా అనేక మంది దేవుడి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే మన పితరులు ఏం చేశారంటే భరించారు. వారిని హింసించిన వాళ్ళ గురించి ప్రార్థన చేశారు అంటాడు. ఆ మాట కూడా అంటాడు. చూడకపోతే ఎవరంటాడు, మిమ్మల్ని హింసించిన వాళ్ళ గురించి ఆ చదువు రాదు ఒకసారి. ఇలాగ వారు ఏం చేశారంట, పూర్వంత ప్రవర్తనలు ఏం చేశారంట, హింసించారు. చదువు మనం ఏమైనామంట, లోకానికి ఉప్పై ఉన్నాం. ఏమైనామంటమ్మా, లోకానికంటే మనుషులకి మనం ఏమైనామంట, ఉప్పు ఎలా ఉంటుంది, ఉప్పు లేకపోతే పార్మ్స్గా ఉంటుందా, ఉండదు కదా. ఉప్పు లేకపోతే పార్మ్స్గా ఉంటుంది. అలాగే మనలో ఉప్పు అనే సేవ ఉంటే లోకానికి మనం ఎలా కనబడతాం, రుచిగా కనబడతాం, అంటే మంచిగా కనబడతాం అన్నమాట. వాళ్ళకి ఎప్పుడైతే మనం మంచిగా కనబడతామో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మనం బ్రతకాలా, ఇలా మనం జీవించాలా అని ఇష్టపడి మన దగ్గరికి వస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు మన విశ్వాసానికి, ఇప్పుడు మనం అందరం ఎవరమ్మా విశ్వాసం కదా, మనందరం ఎవరు దేవుడికి విశ్వాసం కదా. విశ్వాసం గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి, ఆ మాట చదువుకొని మనం గుర్తు చేసుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, మన విశ్వాసానికంటే ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో అనేకమైన శోధనలు మనకు వస్తాయి. ఆ శోధనలు మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ఎంచుకోవాలంట, మహానందం ఎంచుకోవాలి. ఇప్పుడు చదువుకుంటారు కదండి, చదువుకున్న వారికి ఇప్పుడు చిన్న కుర్రోడికి పెద్ద అంటే పాఠాలు ఇస్తారా, చిన్న పెద్దవాళ్ళకి ఇస్తారా కదా. ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి ఇండిగోకి ఏమవుతుంది, కొంచెం కష్టమైనవి ఉంటాయి కదా. ఇప్పుడు చిన్న కుర్రోడికి ఉన్నంత పెద్దవాళ్ళకి ఉన్నంత కష్టమైన చిన్నపిల్లలకి ఇస్తే బాగుంటుందా, బాగోదు కదా.
ఇప్పుడు చిన్న చిన్న పరీక్షలు వచ్చాయనుకో, చిన్న చిన్న బాధలు వస్తే మనం ఏంటంటే ఇంకా చిన్నలుగా ఉన్నట్టే. దేవుడు కూడా అలా చేస్తాడు. మనం ఎదిగి కొద్ది పెద్ద పరీక్షలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కలప చదువులోడికి ఇలా చిన్నపిల్లల పరీక్షలు ఇస్తే బాగుంటుందా? బాగుంటుంది. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే మనం ఎదిగి కొద్ది, విశ్వాసం ఎదిగి కొద్ది ఇంకా పెద్దగా పరీక్షిస్తూ ఉంటాడు. మన పరీక్ష చాలా కఠినంగా ఉంటాడు. ఇప్పుడు విశ్వాసం ఉండే పరీక్ష, విశ్వాసాలు ఎవరైనా తిడితే కాదండి, విశ్వాసం ఇంకా సేవకు రాకుండా ఎవరైనా తిట్టారనుకో, వారు ఏం చేస్తారు? మానేసి రే నన్ను ఎందుకు తింటున్నారా అని ఎదిరిస్తారు కదా. కానీ సేవకులు తిడితే సేవకులు ఏం చేస్తారు? ఇప్పుడు సేవకులు తిట్టారనుకో, కొంతమంది ఏం చేస్తాం? కాబట్టి నేను సేవకులు కదా అని కొన్నిసార్లు తిట్టుకోలేకుండా కొన్నిసార్లు ఏం చేస్తాం? వదిలేస్తాం కదా. అలాగే విశ్వాసంలో మనకి ఏముంటాయంట? అమ్మా అర్థిస్తున్నారా? విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచదు. విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచదు. మన విశ్వాసాన్ని ఏం చేయాలనుకుంటాడంట? వృద్ధిపరచాలనుకుంటాడు. అంటే విశ్వాసంలో ఇంకా మనం బలపడాలని, విశ్వాసంలో ఇంకా మనం ఎదిగించాలని, మన విశ్వాసంలో మనం చిక్కుపడకుండా చేస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్న మాటలు ఆయన అంటున్నాడు కదా, ఏమంటాడంటే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవిత కాలంలో, మన పరిస్థితుల్లో ఎన్ని మన మీదకి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా మనం ఏం చేయాలి తెలుసా? ఒకసారి శ్రద్ధగా ఒకసారి ముగించుకుందాం. చాలా శ్రద్ధగా ఏంటంటే, మన విశ్వాసంలో అనేకమైన నానా విధములైన శోధనలు మన మీదకి వస్తాయి. అర్థమైందా? నానా విధములు అంటే ఒకరికి అవమానం, ఒకరికి నిందలు, ఒకరికి ఏమో శ్రమలు, ఒకరికి ఏమో ఇంట్లో ఉన్న పరిస్థితులు కుదిరి పడకపోవడం, ఇలాంటి శోధనలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ మన విశ్వాసం ఏమవ్వకూడదంట? సోలిపోకూడదు. ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు కలిగి ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షించి దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దానికి తగినట్లుగా దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి నేను మొదటగా చెప్పినట్లుగా మీరు చేయవలసింది ఏంటంటే, మన విశ్వాసంలో పడిపోయినట్లుగా కొన్ని ఉంటాయి. నేను చెప్పాను కదా, మన సంగతుల వరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి.
తెలుసు కదా, కొంతమంది పేర్లైనా తెలుస్తాయి. లేదంటే ప్రభా సంఘానికి వచ్చే వారి వరకు ఏదైనా సంఘం వరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభా మా సంఘం అభివృద్ధిలోకి రావాలయ్యా, మా సంఘం ఆశీర్వదించబడాలి ప్రభా అని మనం చేసే ప్రతిరోజు ప్రార్థన చేస్తే మన ఆశను దేవుడు చూసి, సంఘముల గురించిన ఆశను చూసి నిజంగా భక్తుడు దావీదు అంటాడు కదా, ఏమంటాడు? విశ్వాసం మనుషులంట దేవుడి సన్నిధికి వెళ్తా ఉంటే ఆయనకి ఎలా ఉండేదంట? సంతోషము. అదే అంటాడు కదా, పప్పు మెదడు దొరికినట్లుగా ప్రజలు దేవుడి సన్నిధికి వస్తూ ఉంటే, ప్రజలు దేవుడి దగ్గరికి వస్తూ ఉంటే అంటే ఆయన ఆనందం మామూలుగా ఉండేది కాదు, చాలా సంతోషించేవాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ప్రజలందరూ దేవుడి సన్నిధికి నడిపించబడాలని ఒక మాట బైబిల్లో ఉంటుంది. ఏంటంటే మొదటి వారు కడపడవారు ఉంటాడు, కడపడవారు మొదటి వారు ఉంటారు. చూసారా? అంటే కొన్నిసార్లు మనకి ఆశ తగ్గిపోవచ్చు, మనలో ఉన్న ఆశ పోవచ్చు. కానీ మొన్న ఏమంటారు దేవుడి రాజు గారు అలా వారి అంటారు, ఏంటి చర్చికి టైం అనగానే నన్ను కంగారు పెట్టేస్తున్నాడు. ఆ అమ్మ చాలా కాలం నుంచి చర్చికారు కదా, ఆయన ఆశ అలా ఉంది. నేను అదే అంటాను, మొదట్లో ఏమవుతారు అలా అంటే ఏంటంటే ఆయనకున్న ఆశ, అలాంటి ఆశ మనకుంటే దేవుడు మనం ఎక్కడికి వెళ్ళా చూపిస్తూ ఉంటాడు, మనం ఎక్కడికి వెళ్ళా మనం చూస్తూ ఉంటాడు. తనకి నా మీద ఎంత ఆశ అని ఆయన ఏం చేస్తాడంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ మనం మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఏదైనా అపవాది మనం దాడి చేద్దాం అనుకున్నా, దేవుడు మనం ఏం చేస్తాడు తెలుసా? మన మీద ఆయన దృష్టి ఉంటా ఉంటాడు. మనలో ఆశ ఉంటే, మనలో విశ్వాసం ఉంటే, మనం భరించేవారం అయితే దేవుడు దృష్టి మన మీద ఉంటుంది. దేవుడు మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి కృప కలిగి, మంచి ఆశ కలిగి, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా మనం దేవుడి కొరకు బ్రతకడానికి, దేవుడిలో జీవించడానికి ఆశపడదాం, ఆశతో ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించడం ప్రార్థన చేస్తున్నాం, అందరూ మోకరించడం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 ప్రభువానికి స్తుతులైన స్తోత్రాలు, ప్రభా స్తుతులు నాయన, స్తుతులు ప్రభా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తుతులు నాయన. మీరు చేసే ప్రార్థనలో కృపావతి వారి కుటుంబం వరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని బలపరిచినట్లుగా, వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చేలాగా వారి వరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, వందనాలు ప్రభా, స్తుతులు నాయన. అయా కృపావతి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. వారి కుటుంబాన్ని ప్రభా నా తండ్రి నాయన, నీకు మంచిగా నాయన తండ్రి నీ సన్నిధిలో బలపడినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా, స్తుతులు నాయన. మేము కూడా ప్రభా, మేమందరము నాయన అయా విశ్వాసములో బలపడినట్లుగా ప్రభా, సోదరులు మా మీదకి వచ్చినప్పుడు ప్రభా, నిందలు మా మీదకి వచ్చినప్పుడు ప్రభా, నీతి నిమిత్తం మేము హింసించబడినప్పుడు ప్రభా నా తండ్రి యేసయ్యా, మేము నిలబడడానికి సహాయం దయచేయండి, మేము ఓర్పు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సరే పాపం చూసుకుంటాం. మనం చేస్తాం. స్తోత్రం స్తోత్రం రాజా, నీ వందనాలు ప్రభా. ఆయన పాటలో మీరు నా తండ్రి ప్రభా, స్థుతివంతమైన వాడు నా తండ్రి శాశ్వత బిడ్డల ప్రభా, బహుగా మీ మేలు చేయడం సహాయం ఇంకా ప్రభా, ఇంకా ప్రభు సాక్షి బిడ్డలందరూ అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు చేయమని అడుగుతున్నాను. ఈ సాక్షి బిడ్డలు ప్రభా, ఇంకా ప్రభావ సాక్షి ద్వారా అనేక మంది సంఘాలు వచ్చేవారు సహాయం చేయమని, నమ్ముకున్నట్టు సహాయం చేసి అటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు చేయమని అడుగుతున్నాను ప్రభా. చెప్పిన వాక్యాన్ని ఏది కట్టి పనిచేస్తారు ప్రభా, హింసింపబడి వాళ్ళు నీతి నిమిత్తం హింసింపబడి వాళ్ళు దండినారు ప్రభా. ఆయన అటువంటి నీతి ప్రభా, దేవుడి నీతి సహాయం చెప్పండి. అటువంటి బిడ్డలకు ప్రభా మీరు సహాయం చేసి మైండ్ పర్పస్
ప్రభా నీ కుమార్తెలు మీరే ఎత్తు పట్టుకున్నట్టు ప్రభా మీరే సహాయం తీసుకుని ప్రభా నైనా ప్రభా వాక్యాన్ని విని వాటిగా నడుచుకోవడానికి సహాయం చేసి ప్రభా నీరు కంటే ఫలితున్నట్టు ప్రభా అభివృద్ధి పలుకున్నట్టు ప్రభా దేవునితో ఆశీర్వాదంతో నింపబడటం ఈ సంఘానికి దీవించండి ఆశీర్వదించండి పిల్లలు మొదలుకొని తల్లి పిల్లలు మొదలుకొని ప్రభా అసలు ప్రభా ఈ దీవునితో ఈ శక్తితో నింపబడటం ప్రభా ఆయన ఆరోగ్య శక్తి ప్రసాదించండి ఈ మహిమా ఈ కార్యక్రమంతా నీ చేతి కాపాడుతున్నా ముందున్న కార్యక్రమాలు నీ చేతి కాపాడుతున్నా నాలో చేస్తుంది అతి సత్యమైన పద్మాలు వెళ్ళుకుంటున్నాము తండ్రి